హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్టులు వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లండన్‌లో ఇండియన్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే తిరుగుబాటు చేస్తున్నారు. మనం చూసాం 1,50,000 మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సో ఇవాళ ఒక తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు సార్. మీరు గాని వెళ్ళిపోకపోతే మేము రేపులు చేస్తాం, లేకుంటే చంపేస్తాం అంటూ ఈ స్థాయిలో హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది లండన్‌లో? మరి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎటువంటి నిరసనలు కూడా రాలేదు ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా. మరి ఇప్పుడెందుకు వచ్చేసాయి? మొన్న కూడా సిక్కు అమ్మాయిని కూడా అత్యాచారం చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుంది? మరి అక్కడున్న ఇండియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు? మరి ఇది ఎక్కడి వరకు దారి తీయొచ్చంటారు సార్? వరల్డ్ వైడ్‌గా కూడా యాక్చువల్‌గా ఇండియన్స్ అని కాదు, జనరల్‌గా యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలనేవి పెరిగినాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ఒక సర్జ్ అంటారు కదా, ఇది ఎక్కువగా అవ్వడం కనిపిస్తుంది. సో సర్జ్ అంటే మన ట్రంప్ ఎలక్షన్‌లో రావడమే ప్రధానంగా యాంటీ ఇమ్మిగ్రెంట్ పాలసీ తీసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా జరిగింది మొన్న. ఐర్లాండ్‌లో భారతీయుల మీద దాడులు జరిగాయి. అట్లాగే వార్సో, డుబ్లిన్, బెర్లిన్ ఇలాంటి నగరాల్లో కూడా విపరీతంగా ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ఈ టైంలో యూకేలో కూడా ముఖ్యంగా లండన్లో మొన్న థేమ్స్ నది దగ్గర దాదాపు 1,50,000 మంది ప్రదర్శన జరిపారనమాట. వీళ్ళు టామీ రాబిన్సన్ అనే ఆయన నాయకత్వంలో ఈ మోస్ట్లీ శాంతియుతంగా జరిగింది. కానీ దాదాపు 26 మంది పోలీసుల్ని, అక్కడ బ్రిటిష్ పోలీసులు వాళ్ళని దాడులు చేసి వాళ్ళ మీద అటాక్ చేశారు. అందులో 25 మంది వరకు అరెస్టులు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడైతే వార్నింగ్లు ఇస్తున్నారని ప్రకటనలు వస్తున్నాయి. అదేంటంటే మీరు మీ దేశాలకు వెళ్ళకపోతే మిమ్మల్ని రేపులు చేస్తాం, చంపేస్తామని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఇది ఇప్పుడు కాదు. నిజానికి ఏంటంటే 1948లోనే బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్ అని వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే కామన్వెల్త్ దేశాల్లో, అంటే బ్రిటన్ గతంలో పరిపాలించిన దేశాలని కామన్వెల్త్ దేశాలు అంటారు. ఆ కామన్వెల్త్ దేశాల నుంచి కొంతమందిని తీసుకెళ్లడం, కొంతమంది అక్కడికి వెళ్ళడం అప్పుడంతా జరిగింది. ఇప్పుడంటే అమెరికా అనేది ప్రధానంగానే, ఒకప్పుడు యూకే ఉండేది, యూకేకి తీసుకెళ్లేవాడు. అలాగా కామన్వెల్త్ దేశాల నుంచి వాళ్ళకి సపరేట్ గ్రాంట్ చేశారు అనుమతులు అవన్నీ. అట్లా కొన్ని చట్టాలు వచ్చాయి. అట్లాగే అప్పట్లో కరేబియన్ ఐలాండ్స్ వాటిలో నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. దాని తర్వాత ఏమైందంటే 1958లో నాటింగ్ హిల్ అనే ప్రాంతంలో అల్లర్లు చెలరైనాయి ఇమిగ్రెంట్స్కి లోకల్స్కి మధ్య. దాంతో 1962లో కామన్వెల్త్ ఇమిగ్రేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వర్కర్స్కి వర్క్ వోచర్స్ అనేవి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో కొన్ని రూల్స్ పెట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ 1968లో ఉద్యమాలు వచ్చాయి. అప్పట్లో ఇనాక్ పోవెల్ అనే ఆయన ఆధ్వర్యంలో రివర్స్ ఆఫ్ బ్లడ్ అని స్లోగన్స్ ఇచ్చారు. అంటే మీ రక్తంతో నదులను నింపుతామని స్లోగన్స్ ఇచ్చారు ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా. సో అలాగా మళ్ళీ 1981లో కూడా బ్రిటిష్ నేషనాలిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఇలాగ ముందు నుంచి కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ బ్రిటన్లో ఈ ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దాని తర్వాత మనకి 90స్లో ఏమైందంటే యుగోస్లావియా చీలిపోవడంతో అక్కడి నుంచి రావడం, అట్లాగే తూర్పు దేశాల అనేక ఇబ్బందులు ఉంటే అక్కడి నుంచి రావడం. ఆ తర్వాత 2015లో దాదాపు అప్పట్లో 3 లక్షల మంది పర్ ఇయర్ వచ్చేవాళ్ళు బ్రిటన్కి. తర్వాత 2016లో బ్రెక్సిట్ రెఫరెండం జరిగింది. అది కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్స్ ప్రధాన వ్యతిరేకం. బ్రెక్సిట్ అంటే అర్థం బ్రిటన్ ఎగ్జిట్ కావాలని. ఎక్కడి నుంచి? EU అంటే యూరోపియన్ యూనియన్లో నుంచి బ్రిటన్ బయటికి రావాలని ఒక ఉద్యమం జరిగింది. అది కూడా యాంటీ ఇమ్మిగ్రేషన్ అనమాట. అప్పుడు ఓటింగ్ పెడితే కూడా 52% ఇమ్మిగ్రెంట్స్ వెళ్ళిపోవాలి, లీవ్ ద కంట్రీ అన్న దీంతో 52% ఓటే వేశారనమాట అప్పుడు కూడా. ఇప్పుడు ఇది 2016లో. సో అలాగా ఏంటంటే కొన్ని సంస్థలు, బ్రిటిష్ నేషనల్ పార్టీ BKP అంట, BNP, అట్లాగే తర్వాత ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే ఒక సంస్థ, తర్వాత పేట్రియాటిక్ ఆల్టర్నేటివ్ అని ఇంకొక సంస్థ, ఇలాగా కొన్ని రైటిస్ట్ ఆర్గనైజేషన్స్ యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలని ఎప్పటి నుంచో కూడా చేస్తూ ఉన్నారన్నమాట.
అంటే వాళ్ళకి ఏమైందంటే నెట్ ఇమిగ్రేషన్ అంటారు. నెట్ అంటే బ్రిటన్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు, బ్రిటన్లోకి వచ్చేవాళ్ళు. బ్రిటన్ అంటే నేను బ్రిటన్ అంటున్నా కానీ బేసిక్గా యూకే ఇది. 4 ప్రాంతాలను కలిపి యూకే అంటారు. వేల్స్, నార్థన్ ఐలాండు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ 4 ప్రాంతాలను కలిపి యూకే అంటారు. యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో ఈ యునైటెడ్ కింగ్డమ్లో నెట్ మైగ్రెంట్స్ ఇవాళ ఎంత ఉన్నారంటే మొత్తం వాళ్ళ పాపులేషన్ వచ్చి యూకే పాపులేషన్ 6,83,00,000 2025 నాటికి. ఇందులో ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ ఎంత ఉన్నారంటే 1,27,00,000 ఉన్నారు. అంటే 18% మొత్తం టోటల్ పాపులేషన్లో ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. ఇమ్మిగ్రెంట్స్ దేశాల వారిగా చూసుకున్నప్పుడు ఎక్కువ ఉండేది ఇండియా నుంచి. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు 9,24,000 ఉన్నారు. రెండవది పోలాండ్ 7,43,000 ఉన్నారు. పాకిస్తాన్ 6,24,000 ఉన్నారు. రొమేనియా 5,39,000 ఉన్నారు. ఐర్లాండ్ 4,00,000. టాప్ 5 కంట్రీస్ యూకేలో ఇమిగ్రెంట్స్ ఈ దేశాల నుంచి. అంటే టాప్ 1 వచ్చి ఇండియన్స్ కాబట్టి సహజంగా ఇండియన్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు. సో ఇదంతా కూడా నేను దేని నుంచి చెప్తున్నానంటే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ అని యూకేలో ఉంది. ఆ సంస్థ ఇచ్చిన డేటా ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. సో అంటే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు నెంబర్ 1 కారణం ఏంటంటే వర్క్ కోసం 40% ఇమ్మిగ్రెంట్స్ పని కోసం వెళ్తున్నారు. 30% ఇమ్మిగ్రెంట్స్ స్టడీ కోసం వెళ్తున్నారు. ఇంకొక 30% ఫ్యామిలీ కానీ అసైలం సీకర్స్ అంటారు. అసైలం సీకర్ అంటే మా దేశంలో పరిస్థితులు బాగలేవని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా బోట్ ద్వారా బ్రిటిష్ ఛానల్ని క్రాస్ చేసి వస్తారు. వీళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్, క్రైమ్ చేసేది వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ అసైలం స్పీకర్స్ ఏం చేస్తారంటే మా దేశంలో కుదరదు కాబట్టి మీరు మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి వస్తారనమాట. రక్షణ కోసం వస్తారు. ఇలాగా వచ్చేవాళ్ళు లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే నెంబర్ 1 కంట్రీ ఎరిత్రియా దేశం నుంచి 20% వస్తున్నారు. నెంబర్ 2 వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి 13% వస్తున్నారు. ఇరాన్ నుంచి 80% వస్తున్నారు. సుడాన్ నుంచి 12% వస్తున్నారు. వియత్నాం నుంచి 8%. అంటే ఆఫ్ఘనిస్తాను, ఎరిత్రియా, సుడాను, ఇరాను, తర్వాత వియత్నాము, ఇరాక్, సిరియా, అల్బేనియా ఈ దేశాల నుంచి అసైలం సీకర్స్ ఇక్కడికి వస్తారన్నమాట. ఈ మొన్న కూడా లాస్ట్ మంత్లో కూడా 28,000 మంది ఆగస్టులో ఈ బోట్ల ద్వారా వస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే అసైలం సీకర్స్ కాబట్టి వీళ్ళు అక్కడ రక్షణ కోసం వీళ్ళు అక్కడ పెడతారు. వీళ్ళకి ఆల్రెడీ ఆయా దేశాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అక్కడ ఉన్న శిక్షలు తప్పించుకోవడానికి కావచ్చు, మిగతా కావచ్చు. ఆయా దేశాల అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. వీళ్ళలోనే క్రైమ్ రేటు కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో ప్రధానంగా ఏంటంటే ఒకటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒకటి వేజెస్ ప్రాబ్లం. వీళ్ళు చీప్ లేబర్ దొరుకుతారు కాబట్టి యూకేలో ఉన్న పౌరులకి ఉద్యోగాలు దొరకట్లేదు. వేజెస్ దొరికిన కాంపిటీషన్లో వీళ్ళు ఇప్పుడు గంటకి 5 పౌండ్లు ఇస్తే చేస్తే వీళ్ళు 10 పౌండ్లు డిమాండ్ చేస్తే ఇవ్వరు కదా, అది సమస్య. రెండవది వీళ్ళ వల్ల హౌసింగ్ ప్రాబ్లం. వీళ్ళు వచ్చి వీళ్ళ హౌసెస్ ఆక్యుపై చేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ రెంటల్గా హౌసింగ్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ఇష్యూ. యూరప్ అంతా కూడా ఇదే ఇష్యూ అనమాట. మూడవది నేరాలు పెరగడం, క్రైమ్ రేటు పెరగడం. మొన్న కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన తన లండన్ అనుభవాలు రాశాడు. ఆయన వస్తుంటే సెల్ ఫోను 10 గంటల రాత్రి జనం ఉన్నారు, అయినా కూడా ముగ్గురు వచ్చి సెల్ ఫోన్ ఆయనది లాక్కోపోతే మొత్తానికి కష్టపడి దాన్ని వెనక్కి తీసుకున్నాడు. కొంత దూరం వస్తుంటే ఇంకొక దగ్గర కూడా పోలీసులు ఒక సెల్ ఫోన్ దొంగను పట్టుకున్నారని. సో ఇలాగా ఇది చాలా దేశాల్లో కూడా కామను. అట్లాగే లండన్లో కూడా జరుగుతుంది. ఇక నాలుగవది ఏంటంటే కల్చరల్ లెవెల్. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఆ సంఘాలు పెట్టేసి అక్కడ భారతీయులు కావచ్చు, మిగతా దేశాలు వాళ్ళ కమ్యూనిటీ సంఘాలు పెట్టి వాళ్ళ వెల్త్ని ప్రదర్శించడం, వాళ్ళ కల్చరల్ ఇది. మా ఇందాక ఫ్రెండ్ చెప్తున్నాడు, న్యూజెర్సీలో మన హిందూ టెంపుల్ 100 ఏకర్స్లో ఉందంట ఒకటి. అలాగా పెద్ద పెద్ద టెంపుల్స్ పెట్టడం, వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ ఇచ్చాం. మొన్న కూడా స్కాట్లాండ్లో చూస్తే వినాయక ఊరేగింపు హైదరాబాద్లో జరిగినట్టు జరుగుతుంది. దీనివల్ల లోకల్గా ఉండే వాళ్ళకి ఒక అభద్రత ఫీల్ అవుతారు. వాళ్ళు మెజారిటీ,
ఎవడో మైనార్టీ గాడు వచ్చి వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళ కల్చరల్ని మన మీద రుద్దుతున్నారు, తప్పట్లు ఇవి హంగామా నాయిస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు లోకల్ వాళ్ళకి కోపం వస్తుంది. అట్లాగే ఇంకొక యాంగిల్ వచ్చి టాప్ 10 బిలియనీర్స్ తీసుకుంటే లండన్లో అంటే యూకేలో టాప్ 10లో ఓన్లీ ఇద్దరు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. టాప్ 5లో ఒక ఇండియన్ ఉన్నాడు. టాప్ 1 వచ్చి ఇండియనే అక్కడ బిలియనీర్ అంటే రిచెస్ట్ పర్సన్. ఇది సండే టైమ్స్ రీసెంట్గా ఒక లిస్టు ప్రకటించింది. ఆ లిస్టు ప్రకారం చూసుకున్నప్పుడు టాప్ 5 మాత్రం ముందు చెప్తాను. టాప్ 5 ఎవరుంటే గోపి హిందూజా అండ్ ఫ్యామిలీ. వీళ్ళకి వచ్చి ఇండస్ట్రీస్, ఫైనాన్స్ ఉంది. వీళ్ళు 35.3 బిలియన్ బ్రిటన్ పౌండ్స్ అంటారు, జీబీపీ అంటారు, గ్రేట్ బ్రిటన్ పౌండ్ అని. ఈ 35.3 బిలియన్ల వర్త్ ఉందన్నమాట హిందూజా ఫ్యామిలీ. నెంబర్ 1 అది రిచెస్ట్. సెకండ్ వచ్చి డేవిడ్ సైమన్ రూబిన్. వీళ్ళది రూబిన్ బ్రదర్స్ అని ప్రాపర్టీ టెక్నాలజీ రంగాల్లో ఉంటారు. వీళ్ళది 26.9 బిలియన్. వీళ్ళు బ్రిటిష్ పౌరులు. వీళ్ళు కూడా బ్రిటిష్ ఇండియా అంటారు ఒకప్పట్లో, ఆ బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. మూడోది వచ్చి లియోనార్డ్ బాల్వనిక్, ఇతను ఉక్రేనియన్. వీళ్ళకి 25.7 బిలియన్ ఉంది. ఉక్రేనియన్ థర్డ్ రిచెస్ట్. 4 సర్ జేమ్స్ డైసన్, ఇతను మాత్రం బ్రిటిష్ డైసన్ గ్రూప్ అంటారు టెక్నాలజీలో, 20 బిలియన్ల పౌండ్స్. 5వది వచ్చి ఇడాన్ ఆఫర్, షిప్పింగ్ బిజినెస్, వీళ్ళు ఇజ్రాయిల్. అంటే ఈ 5లో ఒక బ్రిటిష్, ఒక ఇండియన్ బ్రిటిష్, ఒక ఇండియన్ టాపు, ఒక ఇజ్రాయిల్. ఇది పరిస్థితి అనమాట వీళ్ళది. అంటే ఇక టాప్ 10లో తీసుకుంటే నెంబర్ 8లో లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. అంటే టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లో యూకేలో ఇద్దరు ఇండియన్స్, లక్ష్మీ మిట్టల్, హిందూజా గ్రూపు. తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు. బ్రిటిష్ వాళ్ళు టాప్ 10లో ఉండేది ముగ్గురే, మిగతా 7 మంది విదేశాల్లో ఉండే. సో దీనివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే మన దేశానికి వచ్చి వీళ్ళు ఎంత సంపద పోగేసుకున్నారు అన్న ఒక కోపం, అసహనం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మార్వాడీల మీద అదే కదా, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని దోచుకొని వీళ్ళు ఎంత డబ్బులు సంపాదించేసి మోసాలు చేస్తున్నారు అనేది మార్వాడీల మీద కూడా మనకి ఎక్కడ కోపం. మార్వాడీలు అంటే గుజరాతీ కానీ నార్త్ ఇండియన్ బిజినెస్ పీపుల్. సో ఈ సేమ్ అక్కడ కూడా అది యూకేలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లో ఓన్లీ ముగ్గురు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు, మిగతా అంతా బయట వాళ్ళు, అందరూ ఇండియా వాళ్ళు ఇద్దరు. కాబట్టి సహజంగానే ఉంటుంది. అట్లాగే ముస్లిం పాపులేషన్ కూడా ఈ మధ్య అక్కడ పెరిగింది. దాదాపు 15% ముస్లిం పాపులేషన్. సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ అది ఫస్ట్ క్రిస్టియన్, సెకండ్ వీళ్ళు అనమాట. సో ఈ కంట్రీస్ నుంచి వస్తున్న కొన్ని ఏరియాలు ఉంటాయి, పాకిస్తాను అక్కడ లాబీలు ఉంటాయి. నేను లాంగ్ బ్యాక్ 10 ఏళ్లకు ముందు అప్పట్లో సినిమా షూటింగ్లు ఎక్కువ జరిగేవి, రాయితీలు ఇచ్చేవాడు. అలాగే ఒక గ్రూప్ వస్తే నేనే ఫెసిలిటేట్ చేస్తాను. నాకు బాంబేలో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు యూకే నుంచి వచ్చారు. అప్పుడు నేను అడిగాను, ఈ క్రైము ఇది ఎలా ఉంటుంది, ఇమ్మిగ్రేషన్. నేను ఒక సబ్జెక్ట్ కూడా అప్పుడు ప్రిపేర్ చేశాను, ఇమ్మిగ్రేషన్ మాఫియా కాన్సెప్ట్. అది ఏంటంటే ఇక్కడ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి వెళ్ళి లండన్లో క్యాజువల్గా వాడు ఇమ్మిగ్రేషన్ మాఫియాలకి ఎలా వెళ్ళిపోయాడు అనేది బేసిక్ కథ అనమాట. సో అతను చెప్పింది ఏంటంటే కొన్ని ఏరియాల్లో అసలు మనం వెళ్ళలేము, సౌత్ లండన్ అనేది చెప్పాడు ఆయన. ఆ ప్రాంతాల్లో ఈ పాకిస్తానీ కొంతమంది ముఖ్యంగా ముస్లిం క్రిమినల్ గ్రూప్స్ చాలా బలంగా ఉంటాయి, నైట్లో అయితే అసలు వెళ్ళలేము మనం అనేది ఆయన చెప్పాడు నాకు, బ్రిటిష్ వ్యక్తి. సో అలాగా ఇక్కడ ఏంటంటే క్రైమ్ కూడా ఇది ఉంది. రెండవది ఇందాక చెప్పిన రీజన్స్ అంతా కూడా వాళ్ళకి వర్క్ లైవ్లీహుడ్ వాళ్ళది ఇబ్బంది కానీ, తర్వాత వాళ్ళకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం కానీ,